అబ్బాయి వన్ అండ్ ఓన్లీ సన్. ఎస్ సార్. పేరు సార్? శ్రీకర్. శ్రీకర్. ఏంటి ఏం చేస్తున్నాడు? స్పాటిఫైలో ఈజ్ Hmm. వర్కింగ్ అండి. ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎంటైర్ సౌత్ ఇండియా స్పాటిఫై ఇన్ఛార్జ్. స్పాటిఫై. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హీస్ ఇన్ ద మ్యూజిక్ రిలేటెడ్. హీ స్టార్టెడ్ హిస్ కెరియర్, వాడు బీకామ్ గ్రాడ్యుయేట్. ప్రైస్ వాటర్ కూపర్ లో హీ వర్క్ యాజ్ అన్ ఆడిటర్. తర్వాత అటు ఇటు చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఎంబీఏ చేస్తా అన్నాడు. ఈ వెంట్ టు ఢిల్లీ ఎమిటీ యూనివర్సిటీ, ఎంబీఏ ఇన్ మీడియా అండ్ మార్కెటింగ్ చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చి మన క్వాన్ సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు గారి రాణా గారి దీంట్లో క్వాన్ అన్న దీంట్లో కొన్ని రోజులు పనిచేశాడు. కరెక్ట్గా దట్ వాస్ వాడు జాయిన్ అవ్వడం, అన్ఫార్చునేట్ కోవిడ్ రావడం, వాడు మళ్ళీ బ్యాక్ టు చెన్నై వచ్చేయడం. సో అటు ఇటు వెతుక్కుంటూ దాన్ని స్పాటిఫైకి వచ్చాడు. వాడికి పాటలు అంటే చాలా ఇష్టం, పాడు సింగర్ కాదు కానీ పాటలు అంటే చాలా ఇష్టం. అండ్ చదువుతున్నప్పుడు కూడా పాటలు వింటూ ఉంటాడు. అది సార్కు ఉండేది అలవాటు. తను చెప్పేది అన్నకు ఉండేదండి ఈ అలవాటు. ఎగ్జాక్ట్లీ అది వాడు చేస్తున్న క్యారెక్టర్స్ ఏంటి ప్రెసెంట్? నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ మన దిల్ రాజు గారి సినిమా, శంకర్ గారి డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అదొకటి చేస్తున్నా. దిల్ రాజు గారి కంపెనీలోనే ఇంకో కొత్త స్టార్ట్ అయింది, కొత్తది. దట్ ఐ విల్ బి ఎంటరింగ్ 24th నాడు ఇది. తర్వాత దానయ్య గారి సినిమా ఓజీ మోహన్ గారితోని. అండ్ దానయ్య గారు ఇంకో సినిమా తీశారు మన వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్ లో, నాని గారి హీరో. దాంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్. మీరు ఇందాలు చెప్పారు కదా, ఒక నరేషన్ ఆఫ్ ఏ అలాంటి పాత్ర అది కూడా. అదొకటి అంటే స్టోరీ టెల్లర్. ఇప్పుడు యాత్ర సినిమాలో కనుక ఆ క్యారెక్టర్ ఉంటూ రెగ్యులర్ గా ఉంటూ ఒక క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ వచ్చిన పాత్ర దాంట్లో. తర్వాత లాంగ్ టైం తర్వాత, బట్ వారి కాంబినేషన్ లేదు, చిరంజీవి గారి సినిమా మన యువి క్రియేషన్స్ దాంట్లో. బట్ అది బిగినింగ్ లేదు, విశ్వంబర వారి కాంబినేషన్ లేదు, బట్ కాంబినేషన్ లేదు. ఈ యంగ్ హీరోస్ అందులో ఆ రోజుల్లో చిరంజీవి గారి కాంబినేషన్ తో చాలా 3 సినిమాలు అండి. శుభలేఖ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. నా ఫస్ట్ హీరో ఆయనే. మంత్రి గారి వేంకుడు, పులి, తర్వాత మళ్ళీ ఇప్పుడేను. అఫ్కోర్స్ బాలయ్య బాబు, నాగార్జున గారు, వెంకటేష్ గారితో చాలా సినిమాలు చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు. ఈ యంగ్ జనరేషన్ హీరోస్ ఎవరితో చేశారు? ఐ వర్క్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అరవింద సమేత అండ్ దమ్ము, మహేష్ బాబు గారు, బ్రహ్మోత్సవం, రామ్ చరణ్ గారితో ఇప్పుడు గేమ్ చేంజర్, నాని గారితో ఇంకో సినిమా అదేంటి మన శ్యామ్ సింగర్ రాయ్, దాంట్లో ఐ వాజ్ ఎ జడ్జ్. దాని తర్వాత ఈ సినిమా. ఇంకా మిగతా వాళ్ళతో ఇంకా వర్క్ చేయాలి. ఎలా అనిపిస్తుంది? ఆ రోజున చిరంజీవి గారితో చేశారు, ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నారు. ఎవ్రీ 10 years దాటి కొద్దీ థింకింగ్ ప్యాటర్న్ లో మారిపోతుంటుంది, అప్రోచ్ మారిపోతుంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్, చిరంజీవి సార్ వాళ్ళు అంటే వాళ్ళు నెలకి 3-4 షూటింగ్లు చేసేవారు. ఎందుకంటే మనకి ఉండాలి ఇది. ఇప్పుడు టోటల్గా 2 yearsకి ఒక సినిమా చేసుకుందామని. సో ఇది ఈ థింకింగ్ ప్యాటర్న్లో మారింది తప్పించి, అదే సార్ ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళేనండి, చెడ్డవాడంటూ ఎవరు ఉండరు. సందర్భాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అన్నది మీ చేతిలో ఉంది. దట్ మేక్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అంతే. చిరంజీవి గారితో మీ బిగినింగ్ డేస్లో చేశారు, వండర్ఫుల్ కాంబినేషన్ అసలు. తర్వాత ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నప్పుడు ఈ గేమ్ చేంజర్లో how receptive that boy is. Wonderful అండి, everyone wonderful. సో వన్స్ మనం షూటింగ్కి వెళ్ళాము అంటే ఎవరైనా శ్రద్ధ అంతా అక్కడే ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. హౌ వి డూ, ఎలా చేయాలి, దర్శకుడు ఏం అడుగుతున్నాడు, ఎలా ఉంటే కరెక్ట్, పర్సెప్షన్, థింకింగ్. అదర్వైజ్ వన్స్ దట్ ఈస్ ఓవర్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్, వెరీ ఫ్రెండ్లీ. మీ అవైలబిలిటీ అనేది చెన్నైలో ఉండటం, హైదరాబాద్ లో ఉండకపోవటం అనేటువంటిది గోల్కొండ హోటల్ ఇస్ పర్మనెంట్. ఇది మాత్రం నేను ఒప్పుకోరు. మీరు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారు కదా, దాన్ని చెన్నై నుంచి తీసుకురాలేరా? సినిమా ఇండస్ట్రీకి ఒకటండి, మీరు అవసరం అంటే అంటార్టికాలో ఉన్నా కూడా తీసుకొస్తారు. మీరు అవసరం లేదా పక్కన ఉన్నా కూడా పట్టించుకోరు. సో మీరు అవసరం కాబట్టి చెన్నై నుంచి హైదరాబాద్ కి బాగా రెగ్యులర్ గా. నన్ను వదిలేసేయండి, మీరు తీసుకురావటం లేదా అని ఈజ్ మై క్వశ్చన్. ఎక్కడెక్కడ నుంచో. నేను చెన్నైలో ఉండడానికి కూడా కారణం ఏంటంటే, నేను చెప్పాను కదా, ఆ గ్యాప్ వచ్చిన తర్వాత నాకు నిజంగా టెలివిజన్ ఆదుకుందండి. దాంట్లో తమిళ సీరియల్స్ ఆదుకున్నాయి, ఇంకా అది చేస్తూనే ఉన్నాను. కెరీర్ బిగినింగ్ లో రెమ్యునరేషన్ అనేటువంటిది క్యారెక్టర్ని బట్టి మాట్లాడుకుంటాం. ఇప్పుడు డైలీ డేట్ వైజ్
ఎంత తీసుకుంటున్నారు సార్ రోజుకి? ఏదో అడుగుతా ఉండే ఆశ ఇంత ఉంటుందండి, ఏదో ఇచ్చేది తీసుకుంటా అంతే. ఓకే. బట్ రీజనబుల్ అండ్ రెస్పెక్టబుల్. ఓకే ఓకే. అంటే ఉన్నంతలో జీవితాన్ని ఆస్వాదించగలగటం, ఆ పాజిటివ్ యాంగిల్లో, పాజిటివ్ లెన్స్‌లో జీవితాన్ని చూడటం అనేటువంటిది మీ హ్యాపీనెస్‌కి, మీ కంటెంట్‌మెంట్‌కి అది ఒక గొప్ప ఎగ్జాంపుల్. తప్పదండి. అవును. ఇప్పుడు నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవాలంటే ఎలా అని యాహ్! ఆలోచిస్తే నేనే యాహ్! నేనే యాహ్! నాకు నాకు ఇది హ్యాపీనెస్, ఇది హ్యాపీనెస్, ఇది హ్యాపీనెస్, ఇది దాన్ని తను ఎప్పుడైనా మామూలుగా మా ఇదంటుంటే ఇది ఓల్డ్ సేయింగ్ కూడా ఉంది. ఎప్పుడు పై స్థాయిలో ఉన్న వాళ్ళని చూడకు, ఒక్కసారి అలా కింద నీకన్నా ఇది కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే. అది ఒక్కసారి తలుచుకున్నామంటే యు ఆర్ హ్యాపీ. సుధాకర్ గారు ఈజ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫర్ 42 ఇయర్స్ ఇండస్ట్రీలో యాస్ ఎన్ యాక్టర్‌గా, యాస్ ఎ ఫిల్మ్ పర్సనాలిటీగా. ఈ అనుభవాన్ని యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ఎక్స్‌టెండింగ్ టు ద అదర్ ఏరియాస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ ప్రొడక్షన్ గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ గానీ, డైరెక్షన్ కానీ, ఎటువైపు వెళ్ళే ఇది లేదా? నేను ఎనీథింగ్ అంటే వెన్ ఐ సిట్ అక్రాస్ ఐ కెన్ గివ్ మై ఎక్స్పీరియన్సెస్, నా ప్లసెస్ నా మైనసెస్, వాట్ కెన్ బీ డన్ బెటర్. ఇవాళ ఉన్న యంగర్ జనరేషన్లో నిజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిన విషయం వాళ్ళ ధైర్యం అండి. వాళ్ళ ధైర్యాన్ని నేను నిజంగా మెచ్చుకోవాల్సింది. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం పెరిగిన వాతావరణం ఫిల్మ్, షూటింగ్ ఆన్ అ ఫిల్మ్ ఆన్ అ నెగిటివ్. అందుకని మనం రిహర్సల్స్ చేసి పర్ఫెక్షన్ చేసుకుని ఒక పద్ధతికి వచ్చిన తర్వాత మనం షూటింగ్ షార్ట్ ఓకే టేక్ చేసేవాళ్ళు. ఇవాళ పిల్లల్లా కాదు, టేక్ చేసేద్దామండి అని అంటారు. అలా ఉండిపోతా, లేదు సార్ ఇదే రిహర్సల్ అండి అని. బట్ వాళ్ళకి అర్థం కాని ఒకటి విషయం, టేక్ అనేసరికి యువర్ ఫుల్ ఎనర్జీ మీరు పెట్టేస్తారు. రిహర్సల్ అంటే అది ఉండదు. టేక్ అనేసరికి ఫుల్ ఎనర్జీ వస్తుంది. బట్ ప్రతిదీ మీరు టేక్ అనేసరికి ఒక 10 టేకులు 20 టేకులు వేసరికి యువర్ ఎనర్జీ ఇస్ లాస్ట్. మీరు యు ఆర్ లుకింగ్ యంగ్, బట్ ఆ హెయిర్ అనేటువంటిది టోటల్ ఈరోజున గెటప్లు మార్చి అందరూ చాలా యంగ్గా కనిపిస్తున్నారు. మీరు మీ ఏజ్ కంటే ఎక్కువగా కనిపించాలని ప్రయత్నిస్తున్నారా? ఆ గెటప్ చేంజ్ చేసే అవకాశం ఏం లేదా? నాకు దీనివల్లే వేషాలు వస్తున్నాయి. కూడా బాగుంటుంది. ఆ ఏజ్ గెటప్ వల్ల వస్తుంది. చేయకూడదని కాదండి, బట్ ఎనీథింగ్ ఏదంటే నాకు ఎలాగైపోయిందంటే వై అసలు యాక్చువల్గా ఈ హెయిర్ను కూడా ఇలా వదిలేయడానికి కారణం టెలివిజన్. ఓకే. టెలివిజన్లోనే వెన్ ఐ స్టార్టెడ్ టెలివిజన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 31. ఏ సీరియల్ ఫస్ట్ అది? ఫస్ట్ సీరియలా? ఇది మన ఇది కథ కాదు, ఇది కథ కాదు. ఓకే. అప్పటికి ఇండస్ట్రీ అంతా ఇక్కడికి షిఫ్ట్ అయిపోవడం, అక్కడ ఉన్న వాళ్ళు రాధికా మేడం ఆవిడ ఇది కథ కాదు, అప్పుడే జస్ట్ గ్రే హెయిర్ వస్తా అన్నమాట. సో టెలివిజన్కి సంబంధించి కలర్ లేకుండా ఇది బాగుంది అన్నారు. దెన్ రానున్న సీరియల్స్లో ఏమో ఆల్రెడీ నాకు ఒక 20, 22, 18, 19 ఏళ్ల పిల్లలు ఉన్నారు. సో దాన్ని అలా వదిలేసాను. దాని తర్వాత అల్లుళ్ళు కోడళ్ళు అలా 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 అది కంటిన్యూ. ఒకసారి సీరియల్ ఒప్పుకున్నామంటే మినిమం 3, 4, 5 years అలాగే ఉంచేసి అది అలవాటు అయిపోయింది అనమాట. వెరీ గుడ్ సుధాకర్ గారు, వండర్ఫుల్. థ్యాంక్ యూ. అడిగిన వెంటనే చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మీరు అడగలేదు, ఇప్పుడే మనకు అనుకున్నా, చాలా రోజులు అనుకున్నాను. అందుకే అనుకున్నానికి క్యారెక్టర్ బాగా టెంప్ట్ చేసింది. లేదు, అనుకున్నానికి అడగడానికి మళ్ళీ నక్కకి నాగలోకానికి డిఫరెన్స్. బట్ ఏదైనా ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యు హియర్ టుడే. నాకు మోర్ దెన్ దట్ ప్రభుజీ, నాకు మనం అప్పుడెప్పుడు కలిసిన తర్వాత వెన్ ఐ గాట్ యువర్ కాల్ ఐ టెల్ యూ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో హ్యాపీ. మేజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే, లైక్ బికాస్ ఎవ్రీ డే ఇన్ డే అవుట్ అన్ని సినిమాలు అంతమందితో మీరు కలుస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ప్రతిదీ మీరు విశ్లేషిస్తూ ఉంటారు. ఒక ఎనాలిటికల్ ఉంటుంది, క్రిటికల్ యాంగిల్లో కూడా చూస్తుంటారు. సో అవన్నిటినీ దాటుకుని మీరు స్పందించి నాకు ఫోన్ చేశారంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పరిచయం వేరు. అవును, పరిచయం వేరు. అవును. డైలీ మనం మాట్లాడుకునే దానికి సడన్లీ ఆఫ్టర్ సంథింగ్ యూ సీ అండ్ దెన్ యూ వాంట్ టు టాక్, దట్ మేక్స్ ద హోల్ డిఫరెన్స్. నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీ నెంబర్ నా దగ్గర ఉంది, విల్ కీప్ ఇన్ టచ్. ప్లీజ్ సార్. నెక్స్ట్ టైం నేను డెఫినెట్ గా హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ విల్ గివ్ యు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఇంటర్వ్యూ అని కాకుండా డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంటరాక్ట్. ఇది లక్కీలీ మొబైల్స్ అన్నది అది స్టార్ట్ అయింది అనమాట. The conversation and the continuity of it. Definitely కలుద్దాం. We'll spend one wonderful evening. Thank you. Wonderful evening. మీరు అడిగారు చూసా, this is Sudhakar. Thank you sir. Namaste.